టాపిక్ కోసం మాట్లాడుకుంటే నాకు ఇంటర్లో ఒక ఫ్రెండ్ ఉండేది. ఆ అమ్మాయి ఒక రోజు ఒక ఇన్సిడెంట్ చెప్పింది అనమాట. ఏంటంటే ఆ అమ్మాయికి టీనేజ్ లో ఉన్నప్పుడు, అంటే 13-14 అలా ఉన్నప్పుడు, స్కూల్ చదువుతున్న టైంలో వాళ్ళ ఇంటికి వాళ్ళ రిలేటివ్ ఒక అంకుల్ వచ్చేవాడంట. అదే నార్మల్ మాయా ఎవడ ఉంటాడు కదా, అలా ఒక అంకుల్ వచ్చేవాడంట. ఆడు వచ్చినప్పుడల్లా ఈ పిల్లని చాలా తేడాగా టచ్ చేసేవాడంట, చాలా తేడాగా తప్పుగా టచ్ చేసేవాడంట. ఆడు రావడం కూడా కరెక్ట్ గా ఈ పిల్ల ఎప్పుడైతే స్కూల్ నుంచి వస్తుందో ఆ టైంకి వచ్చేవాడంట. ఈవినింగ్ టైమ్స్ అలా స్కూల్ అయిపోయే టైంకి ఈ పిల్ల ఎప్పుడు ఉంటుందో చూస్ చేసుకొని ఆ టైంలో వాళ్ళు మాత్రం బిజీగా ఉంటది కదా, వంట చేసుకుంటారా, ఆ టైం పర్టికులర్ గా చూసుకుంటూ ఆ టైంలో వచ్చేవాడంట కావాలని. అప్పుడు వాళ్ళ అమ్మాయిలు ఎవరు దగ్గరలో ఉండరని. సో ఒక రోజు ఈ పిల్ల ఏం చేసిందంటే కొన్ని రోజులు చూసి ఒక 1 year అలాగా, కొన్ని రోజులు కాదు, ఒక 1 year తర్వాత వాళ్ళ అమ్మకి ఇంకా తట్టుకోలేక ఈ విషయం చెప్తే వాళ్ళ అమ్మ ఏమన్నదంట తెలుసా, నీకేమవుతావు, వరుసకి నీకు మాయ అవుతాడు, నువ్వు చిన్నపిల్ల, ఇంకా నువ్వు అలా మాట్లాడుకో, అది ఇది బయట ఎక్కడని చెప్పి మన పరుగు పోద్దని చెప్పి ఈ పిల్లని కామ్ చేసింది. సో అయిపోయింది, ఇక్కడతో అయిపోయింది. ఈ విషయం నాకు చెప్పింది ఆ పిల్ల. నాకు ఇంటర్లో ఉన్నప్పుడు ఒక రోజు నార్మల్ గా బాధపడుతూనే చెప్పింది. నేను లైట్ తీసుకున్నాను, నాకు అవుతుంటాయి కదా అని చెప్పి లైట్ తీసుకున్నాను. అయిపోయింది, నేను లైట్ తీసుకున్నాను. తర్వాత ఏమైందంటే ఇదే విషయం నేను ఒక 4 years గ్యాప్ ఉంటుంది ఆ ఇంటర్ అయిపోయి. ఈ గ్యాప్ లో 2-3 అమ్మాయిలు క్లోజ్ అయిన వాళ్ళకి ఇదే మ్యాటర్ చెప్పాను నేను. అంటే మా ఫ్రెండ్కి ఇలా జరిగిందని చెప్పాను. నేను ఎంతమంది అమ్మాయిలకి అయితే చెప్పానో అంతమంది అమ్మాయి సేమ్ రియాక్ట్ అయ్యారు. అంటే నేను ఎవరైతే అమ్మాయిలకి చెప్పానో వాళ్ళకి కూడా ఇలా జరిగిందని చెప్పి రెస్పాండ్ అయ్యారు. ఆ తర్వాత కొన్ని రోజులకి నేను ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేశాను. నా ఇన్స్టాగ్రామ్ లో కూడా సేమ్ మ్యాటర్ ఇలా చెప్పాను. నేను మీకు ఇప్పుడు ఎలా చెప్తున్నానో అలాగే పెడితే లిటరల్ గా దానికి 1 million దగ్గర వ్యూస్ వచ్చాయి. 1 million లో కామెంట్స్ లో 500 కామెంట్స్ వచ్చుంటే 500 అందరూ అమ్మాయిలే. అందరికీ నాకు కూడా సేమ్ ఇలా జరిగిందని చెప్పి వచ్చిన వాళ్ళు. వద్దులే 500 వద్దు. నాకు పర్సనల్ గా డిఎం చేసిన వాళ్ళు ఒక 200 మంది అమ్మాయిలు ఉంటారు. వాళ్ళు మరీ దాక్కునుకునేది. నేను వాళ్ళ ట్రామాలోకి వెళ్ళిపోయిన స్టోరీస్ చెప్తే నేను ట్రామాలోకి వెళ్ళిపోయాను వాళ్ళ వల్ల. అంత దారుణంగా చెప్పారు. ఇంకోటి ఏంటంటే చాలా మంది చెప్పింది మీరు షాక్ అవుతారు, మీరు అవుతారో నాకు తెలియదు కానీ నేను షాక్ అయ్యాను. చాలా మంది చెప్పింది ఏంటంటే సెక్సువల్ హెరాస్మెంట్ జరిగింది సొంత ఫాదర్ వల్ల అని చెప్పారు చాలా మంది. నేను చాలా షాక్ అయ్యాను. సొంత ఫాదర్ వల్ల సెక్సువల్ హెరాస్మెంట్ జరిగింది, ఫాదరే తప్పుగా టచ్ చేసేవాడు, చిన్నప్పుడు ఇలా కొన్ని ఉన్నాయని చెప్తే ఒకళ్ళిద్దరు చెప్పినా నేను నమ్మకపోతుంది. చాలా మంది చెప్పారు. మ్యాటర్ ఏంటంటే ఇక్కడ అందరికి వచ్చిన మేజర్ ప్రాబ్లం అంటే సొంత ఫాదర్ అలా చేస్తున్నాడని చెప్పి వాళ్ళ మదర్కి తెగించి చెప్పినా వాళ్ళ అమ్మాళ్ళు కూడా నమ్మకపోవడమే చాలా వరకు. సొంత అమ్మే నమ్మదు, నాన్న అలా ఎందుకు చేస్తాడు అది ఇది అని చెప్పడం. కొన్ని మందికి తెలిసినా సరే వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ పోద్దని చెప్పి కావాలని బయట ఎక్కడ చెప్పక పరుగు పోద్దని చెప్పి కామ్ చేస్తారంట చాలా. నేను షాక్ అయ్యాను. ఇలాంటివి ఎన్ని చూసాను, ఎన్ని మెసేజ్లు చూసాను. వదిలేస్తే ఇక్కడ మేజర్ మిస్టేక్ ఎవరిదని బాగా చూస్తా. ఎక్కడ చూసినా మేజర్ మిస్టేక్ ఎక్కడంటే పేరెంట్స్ కాదు, పేరెంట్ అంటే అమ్మే. మోస్ట్లీ అమ్మాయి అంటే ఎవరికి చెప్పుకుంటారు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి, ఫాదర్కి చెప్పుకోరు కదా, అమ్మకే చెప్పుకుంటారు. అలాంటిది అమ్మాయి పట్టించుకోకపోతే సొంత అమ్మ చెప్పిన రీజన్ లేటో తెలుసా, ఇలా తెగించి ఇలా జరుగుతుంది, నన్ను ఎలా ఒకడు ఇలా చేస్తున్నాడు, పక్కింటోడు అవని ఎదురింటోడు అవని లేదా మన ఇంటికి వచ్చిన మాయ బాబాయ్ సొంత నాన్న ఇలా చేస్తున్నాడు అని చెప్తే వాళ్ళ అమ్మ రియాక్ట్ అవ్వడం ఏంటంటే అలా ఏమవ్వదు, నువ్వు ఇంకా చిన్నపిల్లవి ఎందుకు అలా అనుకుంటున్నావు, లేదా ఇలాంటి విషయాలు బయటకు వచ్చాయంటే మన పరువు ఏమైపోద్ది, పరువు పోద్ది. తప్పు చేసినోడు సిగ్గుపడాలి, పరుగు పోద్దని. అంటే ఆడు తప్పు చేస్తున్నాడు, ఆడే సిగ్గు లేకుండా చేస్తున్నారు. మీ పిల్లల పరువు ఎందుకు పోతుంది నాకు అర్థం కాలే. మన నార్మల్ గా అమ్మాయిలు ఎలా ఆలోచిస్తారు నాకు తెలియదు, లేడీస్ ఎలా ఆలోచిస్తారు నాకు తెలీదు. నార్మల్ గా అయితే తప్పు చేసినోడికి లేని పరువు మీకెందుకో నాకు అర్థం కాలే అసలు ఎందుకు. ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే సపోజ్ ఈ వీడియో ఎవరన్నా పెద్దోళ్ళు చూస్తున్నట్టయితే, అంటే మ్యారేజ్ అయిపోయి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైనా చూస్తున్నారంటే పక్కింటోడికి ఎదురింటోడి దగ్గర పక్కింటోడి దగ్గర లేదా ఇంటికి వచ్చిన మాయా బంధువులు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర మీ పిల్లల్ని మాత్రం పెట్టకండి. ఎవడు ఏ ఉద్దేశం, లిటరల్ గా చెప్తున్నాను కదా, ఒక 12 సంవత్సరాల కుర్రోడి దగ్గర కూడా ఆడడానికి మీ పిల్లల్ని ఎట్టకూడదు. ఇప్పుడు అలాగే ఉన్నారు. 12 సంవత్సరాల కుర్రోడు కూడా ఆడికి అన్నీ తెలుసు. 12 సంవత్సరాల కుర్రోడు కూడా ఇన్స్టాగ్రామ్ లో డైలాగులు కొడుతున్నాడు. పెద్ద పెద్ద చెట్లకి చిన్న చిన్న చెట్లకు కూడా పెద్ద పెద్ద పళ్ళు కాపుతున్నాయని చెప్పి డైలాగులు కొడుతున్నాడు. ఆడికి ఏం తెలియకుండానే కొడతాడు డైలాగులు. నా పర్సనల్ గా నాకు తెలిసిన ఒక అమ్మాయికి జరిగింది ఏంటంటే వాళ్ళ సొంత తాత చేశాడు ఇలా. మీరు ఇంకెవరిని నమ్ముతారు? సొంత తాతే చేశాడు కాబట్టి మీరు ఎవరిని నమ్మకూడదు. పక్కింటోడి దగ్గర పిల్లల్ని ఆడడానికి ఇవ్వకూడదు, ఆడపిల్ల అయితే ఎదురింటోడికి ఇవ్వకూడదు. మీ ఇంటికి ఎదురింటి నుంచి ఒక కుర్రోడు వచ్చి మీ చిన్నపిల్లతో ఆడుతున్నాడంటే అర్థం చేసుకోండి ఎందుకు వస్తున్నాడని. ఎదురింట్లోనూ పక్కింట్లో చాలా డీసెంట్గా ఉంటారు. చాలా డీసెంట్గా ఉన్నారంటే ఆ పిల్లోడు మంచోడని మీరు అనేసుకుంటారు కదా, మురిసిపోతారు కదా. ఇన్ని మందిని చూశాను నా ఫ్రెండ్స్ సర్కిల్లోనే. చూడడానికి చక్కగా బొట్టు పెట్టుకుని అందంగా చక్కగా ఉన్నాడు, మనసులో ఏం ఆలోచనలు ఉన్నాయి ఎవరికి తెలియదు. మీకు అసలు తెలియదు ఆడవాళ్ళకి.
నేను చెప్పేది ఏంటంటే ఎవరికి మీ ఆడపిల్లల మట్టుకు ఆడుకోవడానికి కాదు కదా, దేనికి ఇవ్వకూడదు. ఇంకోటి, ఈ వీడియో ఎవరైనా లేడీస్ చూస్తున్నట్టయితే, అంటే మ్యారేజ్ అయిపోయి పిల్లలు ఉన్న వాళ్ళు చూస్తున్నట్టయితే పిల్లల్ని ఎవరికి ఇవ్వకండి. ఒకవేళ పెళ్లి కాని వాళ్ళు చూస్తున్నట్టయితే మీ ఇంటి దగ్గర మీ బంధువుల్లో కానీ మీ ఇంటి పక్కన మీ ఇంటి ఎదురుకుండా చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళతో నైస్గా మాట్లాడుతున్నప్పుడు ఈ టైప్లో క్వశ్చన్ చేయడానికి ట్రై చేయండి. ఇలా అడగడానికి, ఇలా ఏమైనా అవుతున్నాయా, ఎవరైనా మీ ఇంటికి వచ్చి ఇలా పట్టుకుంటున్నారా, ఇలా టచ్ చేస్తున్నారా అని అడిగితే వాళ్ళు సరదాగానే అడగండి, వాళ్ళు సరదాగానే చెప్తారు. అప్పుడు మీకు అర్థం అవుతుంది వాళ్ళు తప్పుగా చెప్తున్నారా కరెక్ట్ చెప్తున్నారా అనేది. సీరియస్గా ప్రతి ఒక్కరికి జరుగుతుంది ఇది. ఎందుకు చెయ్యాలంటే చెయ్యాలి, బేసిక్ అది. కనీసం మీ వల్ల ఒక చిన్నపిల్ల ఆ పిల్ల ఎదిగిన తర్వాత ఒక ట్రామా అనేది లేకుండా ఉంటుంది కదా, మీరు ఇప్పుడు ఇలా సాయం చేయడం వల్ల. ఒకవేళ క్వశ్చన్ చేయండి, ఏమైపోయింది క్వశ్చన్ చేస్తే. అలాగే మొన్న ఒకటి జరిగింది, చెప్తాను. ఇది నవ్వాలో సీరియస్ అవ్వాలో కూడా తెలియని మ్యాటర్. ఏంటంటే మాది కాకినాడ అనమాట. మా కాకినాడ కాంప్లెక్స్ లో జరిగింది ఇది. ఒక ఆంటీ అమ్మాయిని తిట్టుకుంటుంది చాలాసేపు నుంచి. ఎందుకు తిట్టుకుంటుంది అంటే, జస్ట్ ఆ పిల్ల వెస్ట్రన్ వేర్ వేసింది. అంటే నార్మల్గా పిల్ల బాగానే ఉంది, ఏమీ వేయలే కూడా. జీన్ వేసింది, బ్యాగీ జీన్ వేసి, షూ వేసి, టీ షర్ట్ వేసుకుంది. టీ షర్ట్ కూడా ఫుల్ హ్యాండ్స్ టీ షర్ట్ వేసుకుని ఉంది. బ్యాగ్ ఒక చిన్న పిల్లి బొమ్మలు అవి ఉండే బ్యాగులు ఉంటాయి కదా, అలాంటి బ్యాగ్ కూడా తగిలించుకొని ఉంది. ఆ పిల్ల ఏం బట్టలు ఆడపిల్ల అంటే అది ఇది అని చెప్పి తిట్టుకుంటుంది. నాకు దానికి కూడా ఏమనిపించలే, కానీ తిట్టుకుంటున్న ఆంటీ ఎలా ఉందంటే, ఆంటీ చీర కట్టుకుంది అంతే. నార్మల్గా చీర కూడా ఎలా కట్టుకుందంటే మొత్తం లూజుగా ఇక్కడి నుంచి ఈ చీర కూడా మొత్తం వేసుకోలేదు. ఇలా ఒక గీత వచ్చింది అనమాట. ఇది ఇలా ఉంటాయి కదా, ఇలా పైట ఎలా వేసుకుంటారు కదా, అదొక గీతలా చుట్టేసుకొని తల కట్టుకుని టవల్లాగా ఇలా వేసుకుంది. ఇది కూడా ఇక్కడ కూడా బాగాలేదు, ఏమీ బాగాలేదు అసలు. ఆవిడ చాలా ఖచ్చితంగా ఉంది, ఆవిడని తిట్టాలి అసలు రూల్ ప్రకారం. ఆవిడ జస్ట్ ఏం బట్టలు అని చెప్పి ఎవరి పిల్లల్ని తిట్టుకుంటుంది. ప్రతిసారి అమ్మాయిలన్నా అబ్బాయిలన్నా ఎక్కడ తప్పు వస్తుంది అంటే, రేపులు కూడా చేస్తే స్కూల్ పిల్లలు చేస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చింది మీరు ఒకసారి రివెంజ్ చేసుకుంటే, మొన్న వచ్చింది కదా స్కూల్ పిల్లలు రేప్ చేశాడు అంటే, 2 పిల్లలు కలిపి ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేశారు కూడా. లేదా ముసలోళ్ళు చేస్తున్నారు, లేదా అంకుళ్ళు చేస్తున్నారు. కుర్రోళ్ళు బాగానే ఉన్నారు, యాక్చువల్లీ బాగా నాలెడ్జ్ ఉంది, ఇప్పుడు బాగా ఎడ్యుకేటెడ్గా ఉన్నారు అందరూ. ఎవరు చేస్తున్నారంటే మిస్టేక్స్ ప్రతి దిక్కున ఈ ఆడవాళ్ళ విషయంలో అన్న ఎవరి దగ్గర వచ్చిందంటే మొత్తం చేస్తే ముసలోళ్ళు చేస్తున్నారు, లేదా బాగా చిన్నపిల్లలు చేస్తున్నారు. సో మీరు వాళ్ళ దగ్గర సేఫ్ ఉంటే బెస్ట్. అట్ లాస్ట్ నేను చెప్పింది ఏం లేదు. జై శ్రీరామ్.